ఆకివీడిలో హై అలర్ట్, బార్డర్ దాటితే అరెస్ట్. ఆకివీడిలో అంతా ప్రశాంతం. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంతో పలు హిందూ క్రైస్తవ సంఘాలు పోటాపోటీగా చెలో ఆకివీడికి పిలుపునివ్వడంతో హై టెన్షన్ మొదలైంది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడులో కొనసాగుతున్న రామాలయ వివాదం, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చలో ఆకివీడు కార్యక్రమాలు టెన్షన్ పెంచాయి. అటు హిందూ సంఘాలు, ఇటు క్రిస్టియన్ సంఘాలు పోటాపోటీగా చలో ఆకివీడు అంటూ పిలుపునివ్వడం ఉత్కంఠను పెంచేసింది. దీంతో 500 మంది పోలీసులను ఆకివీడులో మోహరించారు. రెండు సంఘాల పిలుపుతో ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉండడంతో చలో ఆకివీడుకు ఎవరికీ ఎలాంటి పర్మిషన్ లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో స్థానికంగా 144, 30 సెక్షన్లు అమల్లో ఉన్నాయని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు వీల్లేదని హెచ్చరించారు. కాదని ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్త వ్యక్తులెవరూ గ్రామంలోకి రాకుండా ఉప్పటేరు, ఉండి దగ్గర తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొడితే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకివీడు పట్టణాన్ని అనవసరంగా ఉద్రిక్తత పరిస్థితిలోకి తీసుకురావద్దండి. అక్కడ పెద్దపేట ఏరియాలో అయితే పీస్ఫుల్గానే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది ఏం లేదు. మా బాధల్లో ఇలాంటి ఆకతాయిలు ఎవరైనా వచ్చి అన్నెసరిగా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసి లేనిపోని సమస్యలు దీనివల్ల ఉత్పన్నమైతే అప్పుడు అందరికీ మళ్ళీ ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యగా ఐజీ గారు, మా ఎస్పీ గారు వీళ్ళంతా మొత్తం ఫోర్స్ని పంపించి ఇక్కడ మొత్తం ఆకివీడు మండలంలో మన ఆకివీడు టౌన్లోకి రావడానికి వీలు లేకుండా ఒక 5 ప్లేసెస్లో మనం కట్ ఆఫ్ పాయింట్లు పెట్టి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. టౌన్లోనూ చేస్తున్నాము. పికప్ పార్టీస్ ఉన్నారు మధ్యలో. ఇక చలో ఆకివీడుకు పిలుపునిచ్చిన కరాటే కళ్యాణికి కూడా పోలీసులు కైకలూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు కొంతమంది హిందూ సంఘాలకు చెందిన వాళ్లను ఆకివీడుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెద్దపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి కేసులో మొత్తం 67 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 41 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటన తర్వాత ఆకివీడులో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు నిఘా పెంచారు.